South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. చిన్నబాబు, రేపు మీ చెల్లెలు పెళ్ళిట. రేపా? ఎవరు చెప్పారు? పట్నం బజార్లో మన వంటవాడు కనపడి చెప్పారు. కనీసం శుభలేఖైనా పంపలేదు. నాన్నగారు సరే, చివరికి చెల్లెలు కూడా కాదు బాబు, రాధమ్మ ఎంతో బతిమలాడిందట. అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు, వాడి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట్ట. ఏదో కోపంలో అనుంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు. రండి వెళ్దాం. ఏమైనా సరే నేను వెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు. చూడండి, మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది. మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నలిగిపోవాలా? పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో. రండి మనం పోదాం. పున్నమ్మ, పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు. చిన్నబాబు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి. సరే పదండి, అందరం కలిసి వెళదాం. చిన్నబాబు, నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను. మీరిద్దరూ కలిసి వెళ్ళండి. అలాగే. రాము, మేము అయ్యగారు చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం. అన్నయ్య ఇక్కడే ఉంటారు. ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ ని చూసుకో, సరేనా? మీరా ఆగండి. డాడీ, ఎందుకు సరే నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టా? ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు. ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు. కావాలంటే బయట నుంచి చూడండి, అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రా వెళదాం. పొమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి, అక్కడ నిలబడి చూద్దాం. పెళ్లి కూతురు రావాలి. రాధమని తీసుకురండి. ఏమండి, చెల్లెలికేదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైత్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఓ మై గాడ్, ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు, 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు, అంత మాట అనకండి. నాన్నగారు, అంత మాట అనకండి. నాన్నగారు, అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. విజయ్, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంటుగా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. నువ్వా? అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసి వచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరు? నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను, మైక వచ్చి పడిపోయాను. ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు, ఏ రాక్షసుడు. అదో పీడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపీ లోకం అడుగుతుంది, నీ బిడ్డకు తండ్రి ఎవరని. అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. అని మీ ఉప్పు తిన్న కుక్కను, మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు.
నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వాళ్ళ నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో ఉంది. మామగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్టురాలి మాట నా దగ్గర ఎత్తకురా. అది నేటితో చచ్చిపోయింది. నాన్న, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భర్త. వీడా వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. బాబు, తెలుసో తెలియకో అందరం ఏవో తప్పులు చేశాం. మన్నించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం. అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి. పైగా రాధ గర్భిణి. తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లైనప్పుడే. రాధ, ఇది పరా ఇల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి. అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధా, ఈ రోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లెమ్మ. అలాగే కానీ చిన్నబాబు గారు, నో, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు? ముట్టుకోండి, చెప్తాను. అబ్బా, నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నాళ్ళు చెప్పలేదే? ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారు ఇంత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటిది? అమ్మ దొంగ, నాతో చెప్పనేలేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదిలికి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాలు ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి, ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000. బావగారు, మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు, రండి, లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే వస్తాం. వదిన, తల్లి ప్రేమంటే ఏమిటో నాకిప్పుడే తెలిసింది. ఇదిగో, ప్రస్తుతానికి 300 నుంచు. నేను ఉంచుకున్నది ఏమిటో తెలిస్తే మీరు నన్ను ఇంత చిన్న చూపు చూడరు. ఈ మధ్య నేను ఒక జామ్ జడప్పును తగిలించుకున్నాను. అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి. ఈ 300 దానికి ఏం సరిపోతుంది? ఏమయ్యా, ఇప్పుడే కదా కోర్టులో బాగా వేశాను. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి, జెండా ఎగరేస్తా. అంతేనటారా? చెప్పండి, కొంపలు కోల్చమంటారో కాల్చమంటారో? ఒరే నారాయణ, ఎవరికిరా పాలు? చెన్నై గారికయ్యా. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇవిగో మాత్రలు. 2 మాత్రలు వేస్తే చాలు. 2 నిమిషాల్లో మనిషి జం చటక్. గట్టిగా రోగు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్, ఇటుకెళ్ళు, కాలుతూనే ఉండని.
అదేమిటి బాబు గారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంటవాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బావగారు. అలాగా? ఏమిటి ఆ పాలు తాగొద్దు, అందులో విషం కలుపుంది. విషమా? అవును. నీచుడా, ఆయన నీకే అపకారం చేశారు. ఎందుకు ఇలా పాలలో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానికా, కసి తీర్చుకోవడానికా? ఏమిటి గొడవ? ఏమైంది? మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు. వదినా? అవును, నేను కళ్ళారా చూశాను. అప్పుడెందుకు ఆపలేకపోయావు? నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు పెగల్లేదు, తెప్పరిల్లి పరిగెత్తుకొచ్చాను. ఇంతకు మీరనేది ఏమిటి? ఇవి విషం కలిపిన పాలనేనా? అవును. ఓహో, ఇవి తాగితే చచ్చిపోతారంటారు, అవునా? అవును, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. నిజంగానా? ముమ్మాటికి నిజం. ఆల్ రైట్. రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు. అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా. అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా? ఇంత అభాండం నెత్తిన వేయాలా? అందులోను ఆయన మీద. మీ ఇంట్లో ఉన్నది నేను, నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్త్రే జరిగింది. చాలమ్మా చాలు, పదండి పోదాం. ఆగండి. ఏమిటి నాటకం? ఎందుకడవు ఇంత నాటకం? ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా? నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా? ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్త అనుకున్నావా? నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని, ఇంత ఘోరానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత మాట అనకండి. ఆనాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను. పరాయి ఇంట్లో ఉంటున్నామని వాళ్ళే మాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ళ పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను. ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను? వీళ్ళ మీద ఎందుకే నింద వేస్తాను? ఆ రోజులు వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది. ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడావో? లేదండి, లేదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఇందులో ఏదో. నర్మయ్, నువ్వేమి చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉన్నావు. బావగారు ఊరుకోండి. ఆవిడేదో ఆవేశంతో చేసింది, మీరు ఆవేశపడితే ఎలా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం. రాధా రా. నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు, నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది. ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను. అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే. అడుగడుగునా నీ దారి కడ్డుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాటిచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది. అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు, లేకుంటే. నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు, లేకుంటే. హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం. నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసు పున్నమ్మ, కానీ అది తారుమారు చేస్తాను. నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అదే మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి మీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా. పాపాత్ముడా, నీలో ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను. నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి, మీ బావగారు. కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీ బావగారు. కదా, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. టైం అయిపోతుంది బావగారు. కమాన్. హరి, పోండా.
అతను ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదన్ బాబు గారు. రాము, ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడా, నీ మాట వినలేదు. అందుకే రా ఇన్ని బాధలు కష్టాలు. రెండు గోళ్ళు నిడితే గాని దిగు చేయరా నువ్వు. తొందరగా రారా, ఎవరైనా చూస్తారు. పట్టుకో. రాము, లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు ఇవి? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేయండి. అయ్యారు బుద్ధి కట్టింది, మన్నించండి అయ్యా. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము రాము, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరిగ్గా క్షమించు, లంపలేసుకుంటున్నావు. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. దండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ. అందుకే ఉండండి, వస్తా. పున్నమ్మా, చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్న బాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయిని రమ్మను. పున్నమ్మా, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. ఏయ్, నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? పొన్నమ్మా, నువ్వు ఊరుకున్నాయా? నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల బెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. యో, నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తరవు ఇదిగో. అబ్బా, దీని పీడ విరగడైపోయింది. జామ్ చటక్, పీడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనిలోంచి తీసేశాడే. అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేది ఏమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడు, మేలుకొని ఉంటే కాలం గడవు. అవునా? అదే అదే.
పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే ఏమనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒకైనా ఎవరా ఒకైనా? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. నేనే పున్నమ్మా. చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడుకున్నామా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే, కాళ్ళు గీళ్ళు పట్టుకోని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. హరి హరి, ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్టీ అయిపోయింది. ఇక ఉన్నారు కదా శనిగ్రహాలు మీరు. నాకు వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అదే ఏం లేదు. కొట్టాడు. మహన్ చూడు, మహా అదే పంజుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది రక్తం? ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ బాట పూల బాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు.
నొప్పేసిందా? అయ్యో అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకాన్ని పంపించేది. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిందారనే వెళ్ళు. నా తప్పులేమన్నా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతేవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు. ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొచ్చారు? ఏం లేదు చిన్నబాబు, ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కుకోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవు ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను, తెలిసిందా? వస్తామండి. నమస్కారం అండి. చిన్నబాబు, రేపు మీ చెల్లెలు పెళ్ళిట. రేపా? ఎవరు చెప్పారు? పట్నం బజార్లో మన వంటవాడు కనపడి చెప్పారు. కనీసం శుభలేఖైనా పంపలేదు. నాన్నగారు సరే, చివరికి చెల్లెలు కూడా. కాదు బాబు, రాధమ్మ ఎంతో బతిమలాడిందట. అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు, వాడి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట్ట. ఏదో కోపంలో అనుంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు. రండి వెళ్దాం. ఏమైనా సరే నేను వెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు. చూడండి, మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది. మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నలిగిపోవాలా? పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో. రండి మనం పోదాం. పున్నమ్మ, పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు. చిన్నబాబు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి. సరే పదండి, అందరం కలిసి వెళదాం. చిన్నబాబు, నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను. మీరిద్దరూ కలిసి వెళ్ళండి. అలాగే. రాము, రాము, మేము అయ్యగారు చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం. అన్నయ్య ఇక్కడే ఉంటారు. ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ ని చూసుకో, సరేనా? మీరా ఆగండి. డాడీ, ఎందుకు సరే నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టా? ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు. ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు. కావాలంటే బయట నుంచి చూడండి, అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రా వెళదాం. పొమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి, అక్కడ నిలబడి చూద్దాం. పెళ్లి కూతురు రావాలి. రాధమని తీసుకురండి. ఏమండి, చెల్లెలికేదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైత్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఓ మై గాడ్, ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు, 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు, అంత మాట అనకండి నాన్నగారు, అంత మాట అనకండి నాన్నగారు.
అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. విజయ్, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంటుగా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. నువ్వా? అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసి వచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరో నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను. మైక వచ్చి పడిపోయాను. ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు, ఏ రాక్షసుడు. ఏడవ అదో పీడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపీ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరని. అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. అని మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు. నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వాళ్ళ నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో ఉంది. మావగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్ట్ రాలి మాట నా దగ్గర ఎత్తకురా. అది నేటితో చచ్చిపోయింది. నాన్న, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భర్త. వీడా వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. బాబు, తెలుసో తెలియకో అందరం ఏవో తప్పులు చేశాం. మన్నించి ఆశీర్వదించండి. వస్తాను, వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం. అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి. పైగా రాధ గర్భిణి. తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లేనప్పుడే. రాధ, ఇది పరా ఇల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి. అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధా, ఈ రోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. రాధా, అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లెమ్మ. అలాగే కానీ చిన్నబాబు గారు, నో, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు? ముట్టుకోండి, చెప్తాను. అబ్బా, నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నాళ్ళు చెప్పలేదే? ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారు ఇంత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటిది? అమ్మ దొంగ, నాతో చెప్పనేలేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదిలికి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాలు ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి, ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000.
బావగారు మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు రండి, లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే వస్తాం. వదిన, తల్లి ప్రేమంటే ఏమిటో నాకిప్పుడే తెలిసింది. ఇదిగో ప్రస్తుతానికి 300 నుంచు. నేను ఉంచుకున్నది ఏమిటో తెలిస్తే మీరు నన్ను ఇంత చిన్న చూపు చూడరు. ఈ మధ్య నేను ఒక జామ్ జామ్ జడప్పును తగిలించుకున్నాను. అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి. ఈ 300 దానికి ఏం సరిపోతుంది? ఏమయ్యా, ఇప్పుడే కదా కోర్టులో బాగా వేశాను. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి, జెండా ఎగరేస్తా. అంతేనటారా? చెప్పండి, కొంపలు కోల్చమంటారో కాల్చమంటారో? ఒరే నారాయణ, ఎవరికిరా పాలు? చెన్నై గారికి అయ్యా. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇవిగో మాత్రలు. 2 మాత్రలు వేస్తే చాలు. 2 నిమిషాల్లో మనిషి జం చటక్. గట్టిగా రోగు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్, ఇటుకెళ్ళు, కాలుతూనే ఉండని. ఇదేమిటి బావగారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంటవాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బావగారు. అలాగా? ఏమిటి? ఆ పాలు తాగొద్దు, అందులో విషం కలుపుంది. విషమా? అవును. నీచుడా, ఆయన నీకే అపకారం చేశారు. ఎందుకు ఇలా పాలలో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానికా, కసి తీర్చుకోవడానికా? ఏమిటి గొడవ? ఏమైంది? మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు. వదినా? అవును, నేను కళ్ళారా చూశాను. అప్పుడెందుకు ఆపలేకపోయావు? నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు పెగల్లేదు. తెప్పరిల్లి పరిగెత్తుకొచ్చాను. ఇంతకు మీరు అనేది ఏమిటి? ఇవి విషం కలిపిన పాలనేనా? అవును. ఓహో, ఇవి తాగితే చచ్చిపోతారంటారు, అవునా? అవును, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. నిజంగానా? ముమ్మాటికి నిజం. ఆల్ రైట్. రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు. అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా. అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా? ఇంత అభాండం నెత్తిన వేయాలా? అందులోను ఆయన మీద. మీ ఇంట్లో ఉన్నది నేను, నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్త్రే జరిగింది. చాలమ్మా చాలు, పదండి పోదాం. ఆగండి. ఏమిటి నాటకం? ఎందుకడవు ఇంత నాటకం? ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా? నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా? ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్త అనుకున్నావా? నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని, ఇంత ఘోరానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత మాట అనకండి. ఆనాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను. పరాయి ఇంట్లో ఉంటున్నామని వాళ్ళే మాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ళ పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను. ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను? వీళ్ళ మీద ఎందుకే నింద వేస్తాను? ఆ రోజును వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది. ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడావో? లేదండి, లేదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఇందులో ఏదో. నర్మయ్, నువ్వేమి చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉన్నావు. బావగారు ఊరుకోండి. ఆవిడేదో ఆవేశంతో చేసింది, మీరు ఆవేశపడితే ఎలా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం. రాధా రా. నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు, నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది. ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను. అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే. అడుగడుగునా నీ దారి కడ్డుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాటిచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది. అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు, లేకుంటే. నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు, లేకుంటే. హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం.
నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసు పున్నమ్మ. కానీ అది తారుమారు చేస్తాను. నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అదే మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి మీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా. పాపాత్ముడా, నీలో ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి, మీ బావగారు కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీ బావగారు నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. టైం అయిపోతుంది బావగారు. కమాన్. హరి, పోండా, అతను ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదండి బాబు గారు. రాము, ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడావు. నీ మాట వినలేదు. అందుకే రా ఇన్ని బాధలు కష్టాలు. ఎందుకు నిడితే గాని దిగు చేయరా నువ్వు. తొందరగా రారా, ఎవరైనా చూస్తారు. పట్టుకో. రాము, లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు ఇవి? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేయండి. అయ్యారు బుద్ధి కట్టింది, మన్నించండి అయ్యా. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము రాము ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరిగ్గా క్షమించు, లంపలేసుకుంటున్నావు.